అసలు క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి? సో ఎటువంటి క్యాన్సర్స్కి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉన్నాయి? మనం క్యాన్సర్ ముందుగానే గుర్తించవచ్చా? నమస్తే అండి, నేను డాక్టర్ రఘు గోపిశెట్టి, కన్సల్టెంట్ మెడికల్ హెమాటో ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ టీమ్. కొందరు పేషెంట్స్ బాధపడుతూ ఉంటారు, సార్ నాకు స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, మంచి ఫుడ్ తింటూ ఉంటా, హెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తా, బట్ స్టిల్ నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందని. దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. కాకపోతే క్యాన్సర్ వచ్చాక ట్రీట్ చేయడం కన్నా మనం దాన్ని ముందుగానే పట్టుకున్నాం అనుకోండి, ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉంటుంది, అలాగే పూర్తిగా క్యూర్ చేయొచ్చు. సో సిమ్టమ్స్ రాకముందే గుర్తించడాన్నే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. సో ఈ స్క్రీనింగ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనం స్టేజ్ 1లోనే పట్టుకున్నామా, లేదా క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే పట్టుకుంటే చిన్న ప్రొసీజర్తో లేదా చిన్న సర్జరీతోనే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి క్యాన్సర్స్కి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఇది ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్. సో 40 years పైబడిన మహిళలందరూ ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేసుకోవాలి. అలానే ఎవరికైతే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా ముందు నుంచే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్. సో 30 నుంచి 65 years ఉన్న మహిళలందరూ 5 yearsకి ఒకసారి హెచ్పివి టెస్టింగ్ లేదా పాప్స్మియర్ ప్లస్ హెచ్పివి కో టెస్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. దెన్ కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్. సో 45 years వయసు పైబడిన వాళ్ళందరూ 10 yearsకి ఒకసారి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేసుకోవాలి. దెన్ లంగ్ క్యాన్సర్, ఇది హెవీ స్మోకర్స్లో, అంటే మోర్ దాన్ 20 pack year హిస్టరీ ఉన్న వాళ్ళు, స్మోకింగ్ pack year హిస్టరీ ఉన్న వాళ్ళు లో డోస్ సిటీ స్కాన్ అనేది ఉంటుంది. సో ఇయర్లీ వన్స్ ఇది ఒకసారి చేసుకోవాలి. సో గూగుల్లో చూసి ర్యాండమ్గా టెస్ట్ చేసుకోవడం కన్నా మన దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మన ఏజ్, మన ఫ్యామిలీ హిస్టరీ, లైఫ్ స్టైల్, ఎడిక్షన్స్ బట్టి స్క్రీనింగ్ టెస్ట్ అనేది డిసైడ్ చేస్తారు. ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్.